హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందండి. పెళ్లి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాకు పెళ్ళికి ముందుగానే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇంటి మంగళ చేత కాలుగోర్లు అయితే తీపిస్తారండి. సో ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది. పెళ్లిపీట వేసి దాని మీద పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి ఇలా దంపతులచే అక్షింతలు అయితే వేయిస్తారండి. ఇలా అక్షింతలు వేసిన దంపతులందరూ కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే అక్కడున్న ప్లేట్లో వేస్తారండి. సో ఆ అమౌంట్ అంతా కూడా ఇంటి మంగళైతే తీసుకుంటారు. సో అంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కాళ్ళగోర్లు తీసే మంగళాయనకి అయితే ఇచ్చేస్తారండి. అలాగే మా పెళ్ళిలో చాకలి మంగలి ఇంపార్టెంట్గా ఉంటారండి. సో ఆల్రెడీ మీరు ముందు వీడియోస్లో చూసారు కదా, ఇంటి మంగళతో పసుపు మూట అయితే అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించారు కదండి. సో ఇప్పుడు ఆయన్ని ఇక్కడ కాళ్ళగోర్లు అయితే తీస్తారు. అలాగే చాకలి ఆయన వచ్చేసి పెళ్లిలో కాగడ తీసుకొచ్చి దాన్ని అయితే వెలిగిస్తారండి. పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఆ కాగడ అలా వెలుగుతూనే ఉంటుంది. అదైతే చాకలాయన చేస్తారు. సో ఈ విధంగా ఇంటి మంగలి చాకలి మా పెళ్ళిళ్ళలో ఇంపార్టెంట్గా ఉంటారండి. సో ఇప్పుడు కాలుగోరల తీర్థం అయితే పూర్తయింది. పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయికి అబ్బాయికి నలుగు పెట్టి తలంటు స్నానం అయితే చేయిస్తారు. అది కూడా ఇత్తడి బిందెలతో నీళ్లు పోసి స్నానాలు అయితే చేయిస్తారండి. ఆల్రెడీ ఈ కాళ్ళగోరలు తీయటం ఇదంతా కూడా నేను ఇంతకుముందు పెళ్లి వీడియోస్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్లో వీటి గురించి నాకు తెలిసినంత వరకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో వీలైతే ఆ వీడియోస్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి అమ్మాయికి అబ్బాయికి నలుగుపిండి అయితే పెడుతున్నారు. సున్నిపిండి రాసి కొంకుడు రసంతో తలంటు స్నానం అయితే చేపిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అప్పుడు అమ్మాయిని అబ్బాయిని రెడీ చేసి పెళ్ళి అయితే స్టార్ట్ చేస్తారండి. సో వీడియో చాలా వరకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వటం లేదు, న్యాచురల్గానే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేస్తే అమ్మాయి అయితే రెడీ అయిపోయిందండి. అలాగే అబ్బాయిని కూడా రెడీ చేసేసి చక్కగా ఇద్దరిని రెండు వైపుల నుంచి కూడా మండపంలోకి అయితే తీసుకొస్తున్నారు. అమ్మాయిని కన్యాదానం ఇస్తున్నట్లయితే ముందుగా అమ్మాయి చేత తన తల్లిదండ్రుల చేత పూజ అయితే చేయిస్తారండి పూజారి గారు. సో ఆ పూజ అంతా పూర్తయిన తర్వాత అబ్బాయి కాళ్ళు కడిగి అమ్మాయిని కన్యాదానం అయితే ఇస్తారు. అదంతా అయిన తరువాత అమ్మాయి మేనమామలు అమ్మాయిని బుట్టలో మోసుకుని తీసుకువచ్చి పెళ్లిపీటల మీద అయితే కూర్చోబెడతారండి. ఇక్కడ కాళ్ళు కడిగి కన్యాదానం లేదు కాబట్టి అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు అమ్మాయిని అబ్బాయిని అయితే తీసుకొచ్చి పెళ్లిపీటల మీద అయితే కూర్చోబెడుతున్నారండి. సో ఆల్రెడీ కాళ్ళు కడిగి కన్యాదానం ఇవ్వటం ఇవన్నీ కూడా మన ఛానల్లో ఇంతకుముందు పెళ్లి వీడియోస్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియోస్ లింక్స్ కూడా ఇస్తానండి, ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూడా పెళ్లిపేటల మీద అయితే కూర్చోబెట్టారు. ముందుగా వీళ్ళిద్దరితోని కూడా గణపతి పూజ అయితే చేయిస్తున్నారండి. సో గణపతి పూజ అంతా పూర్తయిన తరువాత కలశాల పూజ అవి కూడా పూర్తయిన తరువాత అమ్మాయి అబ్బాయి చేత
కలశ పూజ పూర్తయిన తర్వాత కంకణాలైతే కట్టిస్తారండి పెళ్ళిలో. సో, వాటికైతే పూజ చేశారు. ఇలా పూజ చేసిన కంకణాలు పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు, పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురు చేత అయితే కట్టిస్తారు. సో, ఇప్పుడు కంకణం పూజ అయితే పూర్తయింది. హారతి అయితే ఇచ్చారు కదా! ఇలా కంకణాలు కట్టించిన తర్వాత పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇద్దరి మధ్యలోని ఇలా అడ్డుతెర అయితే పెడతారండి. పెట్టిన తర్వాత జీలకర్ర, బెల్లాన్ని ఒకరి నెత్తి మీద ఒకళ్ళకైతే పెట్టించి సో, మధ్యలో ఉన్న అడ్డుతెర తీసివేస్తారు. అప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరినైతే చూసుకోమంటారు. సో, చూసారు కదా! దీన్నే ముహూర్తం అంటారండి. సో, శుభలేఖల్లో కూడా ముహూర్తం టైము అని రాస్తారు కదా! అంటే తాళి కట్టేది ముహూర్తం కాదండి. జీలకర్ర, బెల్లం పెట్టడాన్నే ముహూర్తం అంటారు. సో, వీళ్ళిద్దరూ ఇలా ఉండగానే వచ్చిన దంపతులందరూ కూడా అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఇక్కడ మంగళసూత్రాలకి పూజ అయితే చేపిస్తున్నారండి. ఇలా ప్లేట్లో రైస్ వేసి తమలపాకు మీద మంగళసూత్రాలను పెట్టి పక్కన బ్లౌజ్ పీస్ అయితే పెడుతున్నారు కదా! కొద్దిమంది అయితే బ్లౌజ్ పీసుల పైన మంగళసూత్రాలను అయితే పెట్టి పూజ అయితే చేపిస్తారు. ఒక్కొక్క పూజారి గారు ఒక్కొక్క విధంగా అయితే చేపిస్తారు కదండి. సో, ఇక్కడ అత్తింటి వారిది ఒక మంగళసూత్రం, పుట్టింటి వారిది అమ్మాయికి ఒక మంగళసూత్రమునండి. సో, 2 వాటిని కూడా విడివిడిగా పెట్టి ఇలా అబ్బాయి చేత, అమ్మాయి చేత పూజ అయితే చేపిస్తారు. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ సూత్రాల్ని ఒక కర్రకి హోల్ ఉంటుందండి. ఆ కర్రని ఏంటో అంటారు, నాకు అంతగా ఐడియా లేదు. కానీ ఆ కర్రకి ఒక తాడు లాంటిది చుట్టి ఆ కర్ర మధ్యలో మామిడి కొమ్మ ఇంకోటి ఏదో పెడతారనుకుంటాను. సో, అందులోంచి మంగళసూత్రాలని తీసి ఆవు పాలు వేస్తూ అమ్మాయి నెత్తి మీద ఉంచి పూజ ఏదో చేస్తారు. సో, ఈ వీడియోలో అది లేదనుకుంటాను. నేనైతే పెళ్ళిలో ఎటువంటి వీడియో షూట్ చేయలేదండి. సో, చెప్పాను కదా! ఈ పెళ్ళిలో నేను అసలు వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. నాకు ఆ పిల్లలు పంపించిన వీడియోస్ అయితేనే పోస్ట్ చేస్తున్నానని. సో, పిల్లలు ఆ వీడియోస్ షూట్ చేయలేనట్టున్నారు. లేక మరి నేను షేర్ చేసుకోవటంలో మర్చిపోయానో తెలీదు కానీ, సో, ఈ పూజ వరకునే అయితే ఉందండి. నెక్స్ట్ తాళి కట్టడం అంతా ఉంది. ఇలా అత్తింటి, పుట్టింటి 2 మంగళసూత్రాలని కూడా 2 సార్లుగా మంత్రాలైతే చెప్పి పూజారి గారు అబ్బాయి చేత ఈ విధంగా అయితే కట్టిస్తారండి. సో, ఇవయిన తర్వాత ఇప్పుడు తలంబ్రాలైతే వేపిస్తున్నారు. ముందుగా కొబ్బరి చిప్పల్లో మాకు తలంబ్రాలైతే ఏపిస్తారండి. సో, కొబ్బరి చిప్పల్లో తలంబ్రాలు బియ్యాన్ని వేసి ఆ బియ్యాన్ని అటు 3 సార్లు అమ్మాయికి, ఇటు 3 సార్లు అబ్బాయికి వేపించిన తర్వాత నార్మల్‌గా తలంబ్రాలైతే వేసుకోమంటారండి. సో, ఇవి కూడా 3 సార్లు వేసినప్పుడు పూజారి గారే మంత్రాలు అవన్నీ చదివిన తర్వాత వేయమని చెప్తారు. సో, చూస్తున్నారు కదా!
ఇలా ఎంతో ఆనందంగా వేసుకునే తలంబరాలు వేసుకోవటం పూర్తయిన తర్వాత అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కూడా పూలదండలు, కర్పూర దండలు అంటారు కదా! అవైతే మార్చుకుంటారండి. సో, ముందుగా అమ్మాయి అబ్బాయికి వేసి, అబ్బాయి కాళ్ళకి దండం పెట్టుకుంటదండి. తర్వాత అబ్బాయి అమ్మాయికి దండలైతే వేస్తాడు. ఆ తర్వాత వధులిద్దరూ కూడా రోకళ్ళు తీసుకుని వాటిని ఆవు పాలలో ముంచి, ధాన్యంలో ముంచి అబ్బాయి కడుపులోకి, అమ్మాయి కడుపులోకి జస్ట్ బొడ్డుకి తగిలేలాగా టచ్ చేస్తారండి. సో, అదయిన తర్వాత ఎంతో సరదాగా, ఆనందంగా జరిగే ఉంగరాలు దేవటం అండి. సో, బిందుల్లో వాటర్ పెట్టి, ఆ వాటర్‌లో అమ్మాయి కాళ్ళకున్న మెట్టులు, అబ్బాయి చేతికున్న చుట్టుంగరాన్ని వేసి ఈ విధంగా తీయమంటారండి. అబ్బాయి, అమ్మాయి ఒక బిందెలో తీస్తారు. అదయిన తర్వాత పక్క బిందెలో ఇలా అమ్మాయికి వదినలయ్యే వాళ్ళందరితోటి కూడా తీపిస్తారండి. సో, మా సైడ్ ఏంటంటే మేనత్తలని కూడా అక్క అని పిలుస్తాము. అందుకని మేనత్తలు. సో, అలాగే అబ్బాయికి అక్క, చెల్లెళ్ళు వరుసలయ్యే వాళ్ళందరితోటి కూడా అమ్మాయి ఈ ఆట అయితే ఆడద్దండి. సో, చూసారు కదా 2 బిందెలు ఇలా దారాలతో అయితే కడతారు. ఫస్ట్ బిందెలో అబ్బాయి, అమ్మాయి అయితే ఆడతారండి. సెకండ్ బిందెలో అబ్బాయి తరపు అక్క చెల్లెళ్ళందరూ కూడా అమ్మాయితో ఈ ఆట అయితే ఆడతారు. సో, ఈ ఆట మా పెళ్ళిల్లో చాలా సరదాగా అయితే ఉంటదండి. వామ్మో! బిందులో నీళ్ళు తగ్గిపోయినట్టున్నాయి. ఆంటీ మనమేమి కాదా? వామ్మో! ఈసారి బిందు తెచ్చేయి. జాగ్రత్తగా ఆడాలి. శిల్పక్క ఎయ్. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ రోజుతో పెళ్లి వీడియోస్ అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.